హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తోటకు వెళ్తున్నాం కూరగాయలు కోసుకొని రావడానికని. వెళ్ళగానే అమ్మకు కొన్ని మిరపకాయలు కనిపించాయి, వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మొత్తం 3 రకాల వంకాయలు ఉన్నాయి. ఈ వైట్ కలర్వి, ఇంకొకటి వచ్చేసి ముళ్ళొంకాయ, ఇంకొకటి నార్మల్దే. మా ప్రిన్సి ఇక్కడ కాయలు వీగమంటే పూత వీగి పడేసింది పక్కకి. ఈ వైట్ కలర్ వంకాయలు చాలా ఎక్కువ వచ్చాయి. ఇక్కడ ఈ వంకాయలు చాలా వరకు మాగిపోయాయి. ఇంకా కొన్ని డేస్ ముందే వచ్చింటే ఇవన్నీ మంచిగా ఉండేటివేమో. మేము లేట్గా వచ్చాం చాలా, అందుకే చాలా వంకాయలు అన్నీ మాగిపోయినాయి, పక్కకు పడేసినాం. ఇవన్నీ వేస్ట్గా పడేసాం. ఆ తర్వాత లోపల ఇంకా అటు సైడ్ సొరకాయలు ఉన్నాయనేసి వాటి కోసం అని వెళ్తున్నాం. అక్కడ మధ్యలో ఉన్నది పైనాపిల్ చెట్టు, ఇవన్నీ నువ్వుల చెట్లు అన్నమాట. మేము కొయ్యక అవన్నీ రాలిపోయి మళ్ళీ మొలకొచ్చేసి ఎంత పెద్దగా అయిపోయినాయి. మా అమ్మ ఇలా తోటకి చివర్లలోనే అన్ని చెట్లు వేసి పెంచుతూ ఉంటుంది. ఇది రామఫలం మొక్క. ఇక్కడ ఒక సొరకాయ దొరికింది. ఇవి చూడ్డానికి గుమ్మడికాయ షేప్లో ఉంటాయి, కానీ సేమ్ సొరకాయ టేస్టే ఉంటాయి కదా. ఇవి కూడా 2 తీసుకున్నాము, మిగతావన్నీ ముదిరిపోయినాయి, అవి అక్కడే వదిలేసి వచ్చాం. లాస్ట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, అరటి మొక్కలు నాటుతున్నాం అనేసి. అది వేరే తోట, ఇది వేరే తోట అన్నమాట. ఫైనల్గా మేము కోసిన కూరగాయలన్నీ ఇవే. ఈ అక్షయ తృతీయకి ఇదే మా బంగారం అన్నమాట. ఇక ఈ వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.